శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు మనము శని వక్రగతి అనేటువంటిది ఈ జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 27వ తేదీ వరకు కూడా శని వక్ర దృష్టిలో చూడటం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే శనైశ్వరుడి యొక్క ప్రభావం ప్రతి వాళ్ళ జాతకములో కూడా చాలా మేజర్ రోల్ తీసుకొని ఉండేటువంటి పరిస్థితి. ఎందుకు? ప్రతివాడు కూడా ఈ దేహాన్ని కష్టపడితేనే కదా 10 రూపాయలు వస్తుంది, కష్టే ఫలి అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి దేహపీడాకారకుడు అయినటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావము ఎలా ఉండబోతున్నది, అలాగే శనైశ్వరుడు స్వక్షేత్రము నుంచి మీనములోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని వలన ఒకటి, తర్వాత మీనము నుండి వక్ర దృష్టి చూడటం అంటే వెనక్కు చూడటం, సవ్య దృష్టి అనేటువంటిది ఉంటేనే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటిది. అయితే వక్ర దృష్టి అనేటువంటిది మామూలుగా మనము పాండిత్యముతో అందరికీ అర్థం కాని విషయముతో చెబితే లాభము లేదు. మీరే ఆలోచన చేయండి. ఒక్కోసారి ఒక మనిషి ఎందుకో ఒక రకమైనటువంటి చూపు చూశాడండి, విచిత్రమైనటువంటి రూపు, చాలా వక్రముగా చూశాడు అతను, ఆ దృష్టిలో ఏదో ఒక ఇది గోచరించింది అని మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి వక్ర దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వెనకకు ఒక్కసారి నడవడమని, వెనక్కు చూడటమని, భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉండేటువంటి దాని వలన అని ఇలాంటివి ఏవో చెబుతాం ఎన్నో రకాలుగా. ఏది ఎన్ని చెప్పినా దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనేటువంటిది కొన్ని రాసుల వాళ్లకు యోగదాయకము, కొన్ని రాసుల వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. సహజం, సర్వసాధారణం. అయితే ఎవరినో భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో చెప్పాలి అని కాదు, ముందుగా తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి విషయముగా మనము అడుగు మార్చుకోవటానికి వీలవుతుంది. ఈ రస్తాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని ముందుగా తెలిస్తే సునాయాసముగా వెళ్ళేటువంటి దారి మనం వెతుక్కుంటాము కదా పక్కకు. అది ఎంతో ఈ జాతక విషయములో కూడా అంతే. ఏ లగ్నాల వాళ్లకు, ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, ఏ రాసుల్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. అయితే లగ్నములో పుట్టుక అనేటువంటిది చాలా ప్రధానం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా. ఎందుకంటే మేము చెప్పేది ప్రామాణికముగా ఉండాలి, ఎదటి వాళ్లకు చెప్పింది చెప్పినట్టుగా జరిగేటువంటి విధముగా ఉండాలి. ఇవి రాసుల ప్రకారముగా చెబుతూ ఉన్నటువంటివి. అన్ని రాసుల వాళ్ళు ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కో లగ్నములో పుట్టుంటారు. ఆ లగ్నమే ప్రాధాన్యత. దాన్ని తీసుకొని మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మీరు అడిగి తెలుసుకోండి. దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మార్గం ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఆ మార్గము గుండా ముందుకు వెళితే మీకు విజయము కలుగుతుంది అనేటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నానుగాక. శని వక్ర దృష్టిలో ఎక్కువ శాతము వక్ర దృష్టి అని అంటే కొన్ని ఇబ్బందులే పెడతాడు ఎవరికైనా, ఎటువంటి వాళ్ళకైనా. ఎంత స్వక్షేత్రములో ఉండి చూసేటువంటి స్థానాలు ఏమిటి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు వక్ర దృష్టిలో ఉండేటువంటి దాని వలన 3వ స్థానములో ఉండేటువంటి వాళ్లకు, అలాగే 7వ స్థానములో ఉండేటువంటి వాళ్లకు, అలాగే 12వ స్థానము, ఇలా 5, 9 స్థానాలు, ఈ స్థానాల్లో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది ఆ వక్ర దృష్టి వలన, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిదే ఇప్పుడు తెలియజేస్తూ, మిథున రాశి వారికి కొంచెము చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
ఎందుకంటే శని వక్ర దృష్టి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన మీరు ఎంత శ్రమ పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితము రాలేదే అనేటువంటి ఆలోచనలో పడతారు. సమయానికి డబ్బు అనేటువంటిది అందకపోవటము, లేదా దేహానికి సంబంధించినటువంటి కాస్త నలతగా ఉండి చిన్న అనారోగ్య పరిస్థితులు ఏర్పడి డాక్టర్ సలహాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. సమయము అనేటువంటిది పాటించండి. సమయానికి తిండి నిద్ర అనేటువంటివి చూసుకోండి. మీరు చేసేటువంటి వృత్తిలో కావచ్చు, ఉద్యోగములో కావచ్చు, పై అధికారుల వల్ల కానీ సాటి వాళ్ళ వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. జాగరూకతగా వ్యవహరించండి. అయితే చివరికి విజయం మీదే ఉంటుంది. అన్ని రకాల ఇలాగే ఉంటుంది అని అనుకోవద్దండి. లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యం. అన్ని లగ్నాల వాళ్లకు ఇదే ఉండదు ప్రామాణికముగా. అందువలన జాగ్రత్తగా ఒకసారి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసుకుంటే మంచిది. విద్యార్థులకు పర్వాలేదు, శ్రమ పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంచెము మందకొడిగా అంటే నిదానముగా సాగటం అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో. అంతేకాకుండా బంధువుల వలన కొంచెము ఒత్తిడి అనేది పెరుగుతుంది. రుణ సంబంధమైనటువంటివి ఒత్తిళ్లు పెరుగుతాయి. రుణాలు ఉండేటువంటి వాళ్లకు కట్టలేదే అని కట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొత్త వాళ్లతో ఏదైనా ఒక బిజినెస్ లాంటిది చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు చేసే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత చేసేటువంటి పనిలో చిన్న ఆటంకం అనేటువంటిది ఏర్పడి సర్దుకోవటానికి ఒక నెలన్నర సమయము పట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గాక వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. ఏ రాశి వాళ్ళైనా ద్వాదశ రాశుల వాళ్లకు ఎప్పుడూ కూడా ఏది కూడా మనం ఏమీ మిశ్రమ ఫలితాలు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే కానీ మనం ఏమి ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అయితే సరైనటువంటి పరిష్కార మార్గం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా మీకు మేలు అనేటువంటిది జరుగుతుంది. శాస్త్రాల్లో ఎప్పుడూ కూడా దోషం అనేటువంటిది ఉండదండి. చెప్పేటువంటి శాస్త్రిలో దోషం ఉండవచ్చునేమో, మాలాంటి వాళ్ళల్లో ఎక్కువ చదువుకోక జ్ఞానం ఎక్కువ లేక ఏదో ఒకటి చెబుదాములే అనేటువంటి భావనతో చెప్పడం అనేటువంటిది కాదు. నేను అందరినీ అనడం లేదు, ఎందుకంటే మహానుభావులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఒకరొకరిది ఒక్కో రకమైనటువంటి భిన్న వైఖరి ఉంటుంది. అందుకనే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఎప్పుడైతే మనము జాతకాన్ని కరెక్ట్గా గనక సరి చేసుకుంటామో తప్పకుండా విజయం అనేటువంటిది మన వైపు ఉండి తీరుతుంది గాక. అందుకనే కదా మనం సరైనటువంటి చోట చూపించుకోవాలి. ఏదో ఒకటిలే 10 రూపాయలు తక్కువ కదా ఇక్కడ చెబుతున్నారులే అని అంటే వాళ్ళు తెలుసో తెలియకో ఏదో చెప్పుంటారు. మీరు 10 మందిని అడగండి, ఏది న్యాయమో తెలుసుకోండి. తెలుసుకొని జాగ్రత్తగా మీరు పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటికప్పుడు. ఆ పరిహారాలు మనం రోజు తింటున్నాం కదా, రోజు ఎందుకు తినాలి అని అనుకుంటే ఒకరోజు ఎప్పుడో తినకపోవచ్చు, ఒకసారి ఎప్పుడో పరిహారం పర్లేదులే అనుకోవచ్చు. కానీ రోజు పరిహారాలు చేసుకోమని అనలేదు. ఏ నెలకు ఆ నెల మనం చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి. పరిహారం అనేది ఒకసారి చేసుకున్నాము అంటే మనకు అయనములు 6 నెలల పాటు మళ్ళీ మనం దాని వైపు చూడకూడదు. మళ్ళీ 6 నెలలకు మనం ఒక నిర్ణయం ఏమిటి అనేది తీసుకోవాలి. అది మనము అన్ని డబ్బుతోనే ముడిపెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండరాదుగాక. చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి. మన నడవడికలో, మనము చేసేటువంటి పనులలో, మనము నడిచే మార్గములో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కనుక ఎవరు ఏమీ ఆందోళన చెందవద్దు. అందరూ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి. సరైనటువంటి మార్గము నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వెయ్యండి. తప్పకుండా విజయం అనేటువంటిది కలుగుతుంది. నేను రాసుల ప్రకారముగానే చెప్పాను, కానీ లగ్నము వేరే అయి ఉండొచ్చు కదా. ఆ లగ్నానికి ఇవి మంచి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును. అందుకనే ఫలానా లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు అంటే ఆ లగ్నములో మిగతా గ్రహాలు ఎక్కడ ఉంటాయో కూడా చెప్పడం కష్టం.
అందుకనే వ్యక్తిగతమైనటువంటి జాతకము చూపించుకోండి అనేటువంటిది పదే పదే తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేలు జరగాలి అని కోరుకుంటూ జయోస్తు.